మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. శాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. దేవుని మహాకృపలో, దేవుని కనికరములో మనము ధ్యాన శీర్షికను ప్రారంభించాం. ఆ ధ్యాన శీర్షికలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానాల మీద ధ్యానం చేస్తున్నాం కదా. ఆ ఉపమానాల గురించి ధ్యానం చేస్తున్న వాటిలో కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఆ కొన్నిటిలో ఈరోజు మనము మత్తయి సువార్త చదువుకున్నాం, మార్కు సువార్తలో చదువుకున్నాం, లూకా సువార్తలో చదువుకున్నాం. ఈ మూడు సువార్తలలో మనం వారం కూడా ప్రతి సోమవారం రోజు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 వచనం నుంచి 30 వచనం దాకా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి 39 వచనాలు. శ్రద్ధగా ఆ దేవుని వాక్యానికి మనం విధేయులమై వాక్యం చదువుతుండగా గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను. ఏలనగా పరలోక రాజ్యం తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించు ఉండగా అతని శత్రువులు వచ్చి గోధుల మధ్య గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజలు పట్టి గురుగులు కూడా అగ్గుపడెను. అప్పటి ఇంటి యజమానుడు దాసులు అతని ఎద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చితవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుంటే నీకు ఇష్టమా అని అతను అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులు పెరుగుతూ ఉండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెళ్ళగింతురు, కొంతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదన నేను. ప్రభు తన మాటలు మన వెలికిడులో ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, వాక్యం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. గణమైన తండ్రి, రక్షకుడైన మా దేవా, నీ పాదములకే స్తోత్రములు, వందనాలు. వాక్యం మీది ప్రజలు మీ వారు. వాక్యము చదువుతూ ఉండగా, వాక్యము చదివి ఉండగా ఒక్కొక్కరితో మీరు మాట్లాడి సహాయం చేయమని, విని వారికి ప్రయోజనకరంగాను వాక్యము వారి జీవితాలకు దీవెనకరంగా మలుచుమని, వింటున్న వారి ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న వారందరినీ మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగం మనం గమనించినప్పుడు ఇక్కడ గోధుమలు గురుగులు గురించి చదువుకున్నాం. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దాదాపుగా 7 ఉపమానాలు ఉన్నట్టుగా చూస్తాం. ఎన్ని ఉపమానాలు? 7 ఉపమానాలు. మొదటిది త్రోవలో పడినటువంటి విత్తనాల గురించి విన్నాం. రెండవది గోధుమలు గురుగురు గురించి విత్తనం చూస్తాం. మూడవది మనం చూసినప్పుడు ఆవగింజను చూస్తాం. నాలుగవది పులిపిండను చూస్తాం. ఐదవది పొలములో దాచబడిన ధనాన్ని చూస్తాం. ఆరవది మంచి ముత్యం చూస్తాం. ఏడవది చేపల పట్టిన వలను పోలి ఉన్నదని 7 పోలికలు లేక 7 అంశాలను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఉపమానంగా చెప్పాడు అన్నమాట. ఒక కథ చెప్తే అర్థమవుతుందని ఆ విధంగా ఉదాహరణతో చెప్పాడు. ఉదాహరణకి ఎగ్జాంపుల్స్ యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఒక బాగా శీర్షికలో గోధుమలు గురుగులు మనకు అందరూ తెలుసు. గోధుమలు ఎవరో, గురుగులు ఎవరో చెప్పగలరా? గోధుమలు ఎవరంటే రక్షించబడినటువంటి పరలోక రాజ్య సంబంధం. గురుగులు ఎవరంటే ఈ లోకం. మరి ఈ గురుగులు విత్తిన వాడు ఎవరు అంటే అపవాది. మంచి విత్తనాలు ఉన్నాయి, కానీ ఆ విత్తనాల మధ్యలో ఈ గోధుమలతో పాటు గురుగులు కూడా తల్లినట్టుగా అంటే విత్తువాడు ఎవరంటే మనుష్య కుమారుడు. ఎవరు? మనుష్య కుమారుడు. ఈ గురుగులు ఎవరంటే దుష్టులు. గోధుమలేమో మంచిది, గురుగులు దుష్ట జనాంగం. ఈ 36 వచనం నుంచి 43 వచనాల్లో ఆ ప్రస్తావన అని కూడా రాయబడి ఉంది. కోత కోసారనమాట. కోత అంటే ఏంటంటే ఆత్మీయమైన భావాలంటే తెలిసిన యుగ సమాప్తి. అంటే ప్రభు రాకడలో వాళ్ళ జీవితాలు ఏమవుతుందంటే తెలిసిన కోత కోయబడుతున్న సంగతి. కోసేవారు ఎవరు? ఇప్పుడు కోసేవారు దేవదూతలు. కోసేవారు చూడండి, ఒక్కొక్క భావానికి ఒక్కొక్క అర్థం దేవుడు బయలుపరిచాడు. దేవదూతలే వీటన్నిటికీ. యేసుప్రభు ఎట్లా వస్తాడు? దేవదూతలతో వస్తాడు బైబిల్ గారిని. యేసుప్రభు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాడు?
పరలోక రాజ్యాన్ని చూస్తాడు. వచ్చే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎలా వస్తే ఆయన దూతలతో కూడా వస్తాడు. ఆర్భాటముతోనూ ప్రధానతో శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును అని రాయబడింది. దశలో మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. కాబట్టి ఆయన దిగి వస్తున్నాడు దేవదూతలతో పాటు. అంటే దేవదూతలు ఎవరితో ఉన్నట్టు? దేవునితో దేవదూతలు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క యజమాడు మరి తండ్రిగా మనం చూస్తాం. ఈ విత్తనము విత్తినవాడు అంటే మనుష్య కుమారుడు అంటే మన ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు చూస్తాం చదువుతున్నాడు. గత పాఠాల్లో మనం విత్తనాల గురించి వివరాన్ని మనం విన్నాం. అయితే ఇందులో ధ్యానాన్ని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం గమనం చేస్తే విత్తనాలేమో వేశారు, అందులో ఒకే పొలములో ఒకే నీరులో ఒకే స్థలములో ఎన్ని చెట్లు పెరిగినాయి? 2 చెట్లు పెరిగినాయి. పొలం ఈ లోకం. ఈ లోకంలో సంఘం ఏర్పడితే సంఘములో ఎంతమంది వస్తున్నారు? 2 ఉన్నారు. యేసుక్రీస్తు నమ్మిన వారు సంఘంలో ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. భక్తి పరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. ప్రార్థనా పరులు ఉన్నారు, ప్రార్థన లేని వారు ఉన్నారు. శక్తిమంతులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. ఒకే పొలము దేవుని సంఘం. ఈ సంఘములో 2 రకాల క్వాలిటీలు ఉన్నారు. అయితే ఈ క్వాలిటీ ఒకరోజు బయటపడిపోతుంది. ఆ పొలములో ఆ సంఘములో ఉన్నాము మనం కూడా. కొంతమంది సేవ చేసేవారు ఉన్నారు, కొంతమంది సేవ చేయనివారు ఉన్నారు. కొంతమంది ప్రభు కొరకు తమ జీవితాలు త్యజించుకున్న వారు ఉన్నారు, త్యజించిన వారు. అందరూ ఎదుగుతున్నారులే. ఒకే సంఘంలో మనం ఎదుగుతున్నాం. ఆ ఇంట్లో ఉన్న వారు అందరూ ఎదుగుతున్నారు, ఆ సంఘంలో ఉన్న వారు ఎదుగుతున్నారు. కానీ ఎవరో విడివబడతారు, ఎవరు కోయబడతారో అది ఎప్పుడు జరుగుతుంది? యుగ సమాప్తిలో జరుగుతుంది. అందువల్లే ఈ వాక్యం ద్వారా వ్యక్తిగతమైనటువంటి భక్తి జీవితాన్ని అలవర్చుకోవాలి. కోత కోసేటప్పుడు మనము కొట్టులో చేరంటే కొట్టు పరలోక రాజ్యం. కూర్చి మరలా దాన్ని ఏం చేస్తారంటే అగ్నిలో కాల్చవేయబడి చెప్తున్నాయి. అది నిత్యాగ్ని గుండం. అందువల్ల ఎప్పుడైతే ఇది ఇలా పెరుగుతుందో అక్కడ రాబడిన మాట చూస్తే గోధుమల మధ్యలో గురుగులు ఒకే విధంగా తయారైపోయి. చూడడానికి గోధుమల చెట్టు ఎట్లా ఉందో గురుగుల చెట్టు కూడా అలాగే తయారైపోయింది. ఇప్పుడు మొత్తానికి ఎవరు చెల్లారు? సైతానుడు. మా సంఘంలోనికి సైతాను వస్తున్నాడు, హృదయాల్లోకి సైతాను వస్తున్నాడు, కుటుంబాల మీదకి దయ్యాలు వస్తున్నాయి, వ్యక్తుల మీదకి దయ్యాలు వస్తున్నాయి. దయ్యాలన్నా సైతానన్నా అపవాదన్నా ఒకటే. అంటే ఎవరి దగ్గరికైనా వస్తాడు, ఎవరినైనా ఆవరిస్తాడు. మరి సంఘంలో ఉంటున్నటువంటి నీవు నేను మన మీదకు ఆవరించబడుతున్నాడంటే గల కారణం ఏంటి? జాగ్రత్తగా ఆలోచించాలి. మన మీద రాకముందే దాని విషయంలో జాగ్రత్త పడాలి. అక్కడ మనం గమనించినప్పుడు సైతాను వచ్చాడు, అపవాది వచ్చాడు, ఏం చేశాడు? గురుగులు విచ్చిపోయాడు. ఇక్కడ కారణం ఏంటంటే ఆలోచించవలసిన విషయం, పైకి బాగానే ఉంది కానీ పొలం అసలు ఎప్పుడు జరిగిందో వాడికే తెలియకుండా చేసాడు. ఇక్కడ అడతారు, అయ్యా యజమానుడా, నువ్వు అన్ని భద్రంగానే మంచి విత్తనాలు వేస్తావు కదా, బాగా చూస్తావు కదా, బాగా నీరు పెట్టావు కదా, ఈ చెట్టు ఎట్టొచ్చింది అంటే యజమానుడు ఏం చేస్తాడు? దాసులు సరిగ్గా లేరడా. దాసులు సరిగ్గా లేనందువల్ల వాళ్ళు నిద్రపోయారు. మనుషులు నిద్రించుతూ ఉండగా ఏం చేస్తారంట? అమ్మా, సంఘానికి వస్తే నిద్ర బాగకూడదు. సంఘానికి వస్తే నువ్వు నిద్రపోతావు అంటే అర్థం ఏమంటే సైతాను నిన్ను నిద్రపరుస్తాడు. ఫస్ట్ పునుకులమ్మ వస్తుంది కదండి, మళ్ళీ ఊగులమ్మ వస్తుంది. నువ్వు నిద్ర వస్తుందంటే లేచినప్పుడు మందిరంలో కూడా సరే సిగ్గుపడద్దు. దేవుని మందిరంలో నీకు ఒకవేళ నిద్ర వస్తున్నప్పుడు లేచినప్పుడు సేవకుడు కానీ విశ్వాసులు ఏమనుకుంటారో అని అనుకొని నువ్వు ఫీల్ పెద్ద కూర్చున్నావా, అగ్నిగుండానికి నడిపిస్తాడు సైతాను. నేను వాక్యం వినకుండా చేస్తాడు. అంటే ఆడ కాచుకోవాల్సిన విషయాలు కాచుకోలేకపోయారు. వారు కాపాడుకోవాల్సిన పొలాన్ని కాపాడుకోలేకపోయారు. కాపాడుకోలేకపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాచుకోవాల్సిన విషయంలో కాచుకోలేకపోయారు, కాపాడవలసిన విషయంలో వారు కాపాడబడలేకపోయారు. కాబట్టి మధ్యలో గురుగులు ఇచ్చేసినాయి. అందుకే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. చూడండి, సామెతల గ్రంథం ఒకసారి చదవండి. బైబిల్ ఉన్నవారు తీసి చదవాలి. ఎవరు చదివి సహకరించండి. సామెతల గ్రంథం 4:23 ఏం రాయబడింది అక్కడ? నీ హృదయములో నుండి దేవదారుడు బయలువెళ్ళినట్లు
అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము, కాచుకొనుము, భద్రపరచుకొనుము. పంట వేసినప్పుడు భద్రత ఎవరి మీద ఉండాలి? ఆ పనివాడు వేసిన వాడు జాగ్రత్తగా ఉండాలి. యజమాని మీద దోస్తున్నాయి నీళ్ళు. ఎంత తెలివైన దాసులు చేస్తా, యజమాడా ఏమైందంటాడు. మీరేం చేస్తున్నారు? సంఘం కట్టాం, సంఘ విశ్వాసం సరిగ్గా లేకపోతే అది సంఘ కాపరి తప్ప, అక్కడ విశ్వాసం తప్ప. సంఘానికి విశ్వాసులు ఉన్నప్పుడు ఆ సంఘానికి విశ్వాసులే బాధ్యత వహించాలి. ఆత్మీయత జీవితంలో అడుగంటిపోతున్నావు అంటే సంఘం తప్పు కాదు, నీ నడవడిక తప్పు. నీ ఉద్దేశాలు సరిగ్గా లేదు, నీ ఆలోచన సరిగ్గా లేదు, నీ హృదయం సరిగ్గా లేదు. కాబట్టి నీళ్ళేమోయింది తెలిసిన, నువ్వు ఉండలేకపోయినావు. అదే ఆ సంగతి. వారు కాచుకోవలసిన విధంగా కాచుకోలేదు, వారు నిద్రపోయారు. ఆదివారం రోజు మీరు ఉన్నారు, నిద్రపోతున్నామంటే మహిమను కోల్పోతాం, వెలుగును కోల్పోతాం అని ఉన్నారు. మీరు మహిమను కోల్పోతామో వెలుగును కోల్పోతాం. అవును, పరీక్షించుకోవాలి. వెలుగు పోతుంది, మనం విన్నావా లేదా? అయితే వెలుగు సంబంధాలుగా ఉండాలంటే మనం మేలుకోవాలి. నిద్ర మేలుకోవాలంటే అర్థం మేలుకోమంటే కళ్ళు తెరిచి చూడడం అని కదా అని అర్థం. మన మనసు జాగ్రత్తగా కాపాడుకోవాలని అర్థం. మేలుకోవడం అంటే నిద్రపోకుండా ఉండడం అంటే మన మనసు జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాపానికి, శాపానికి, లోకానికి బానిస కాకుండా. ఏమండి, ఎంతటి వారినైనా బానిస చేయగలిగిందే తెలిసిన ఈ లోకంలో ప్రేమ కదా. ఎవరైతే ఏం చేస్తుందా, వాడు బానిస అయిపోయాడు అంటారు. ప్రేమ బానిసగా చేస్తాడు. ఆ ప్రేమను నువ్వు దేవుని మీద చూపించావంటే నువ్వు దేవునికి ఏమైపోతావు? బానిస అవుతావు. అప్పుడు దేవుడు భాగ్యముగా ఎంచుకుంటాడు. కాబట్టి దేవుని వాక్కు చదువుతుండగా మనం కాపాడుకోవాలి. కీర్తన గ్రంథంలో రాయబడే మాటల్లో చదివితే 119వ కీర్తన, యవనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరుచుకున్నట్టే దేవుని వాక్యమే. వాక్యం చేత శుద్ధి చేయబడాలి, వాక్యం చేత కడిగి వేయబడాలి. నా దగ్గరికి వస్తున్నాడు, నన్ను బెదిరిస్తున్నాడు, నాకు బాధ కలిగిస్తున్నాడంటే నువ్వు సరైన జీవితం లేదు. అది కారణం. మనకి సైతాను రావంటే మన దగ్గర నిలబడి వాడు వెళ్ళిపోవాలి. సరైన జీవితం ఉండకపోతే వాడు వచ్చి ఇప్పుడు ఆ పంట పొలంలో వీడి విత్తాడంటే అర్థం ఏమంటే వాడు నిద్రపోయి చూస్తాడు. వాడు చూస్తాడు కాబట్టి అవకాశం కాబట్టి వాడు ఇచ్చాడు. అవకాశం కూడా మనం ఎవరికని? సైతానికి మనం అవకాశం. మనం నిద్రపోతే, మన మనసు నిద్రపోయిందంటే, హృదయం ఆలోచించకపోతే, హృదయం భక్తులు లేకపోతే ఆటోమేటిక్ కూడా చూడటం ఆలోచన చేయాలి. అందుకే దేవుని వాక్యం ఉంటుంది. వెలుపుట దాని పరిస్థితులు అపాయమే, లోపల కూడా అపాయమే. వెలుపు నుంచి వచ్చాడు, ఆ పొలానికి అపాయం కలిగింది. లోపలికి వెళ్ళిన విత్తనాలు కూడా చెట్టుకు అపాయాన్ని కలిగింది. ఇప్పుడు పెరికేద్దానుకుంటే మధ్యలో అవి పోతాయి. అర్థమైందా? ఈ రోజుల్లో మన జీవితం చూస్తాం. సంఘానికి వచ్చి సేవకుడు కూడా ఎవరన్నా ఒక మాట అంటే మళ్ళీ ఆడ వెళ్ళిపోతారని ఏం చేస్తాడు? సరేలే మనం ఏం మాట్లాడతాం కానీ దేవుడు చూసుకుంటాడు. మనం ఏం చెప్పేది? సేవకుడు అడుగుతున్నప్పుడు ఏమని? సేవకుడు అడుగుతున్నప్పుడు మనం ఏం ఇవ్వకూడదు? అలగకూడదు. సేవకుడు ప్రశ్నించకూడదు, ఎదురు మాట్లాడకూడదు. సేవకుడు చెప్పింది తూచా నువ్వు పాటించాలి. ఎందుకో తెలుసా? నీ మేలు కొరకే. ఆ వ్యక్తి చెబుతుంది తన స్వార్థాన్ని కొరకో, తన స్వలాభం కొరకో కాదు, నీ మేలు కోరి మాట్లాడతాడు. సంఘంలో సేవకుడు ఎందుకు చెప్తాడంటే మన మేలు కొరకే. సంఘంలో దేవుని ప్రతినిధి సేవకుడు కాబట్టి తాను నీ కొరకు ప్రార్థించేవాడు, నీ బాగోగులు కోరేవాడు, నీ భద్రత కొరకే ప్రార్థించేవాడు, నీ కుటుంబం కొరకే ప్రార్థించేవాడు, నువ్వు పిలిస్తే వచ్చి ప్రార్థించడానికి పరామర్శించేవాడు. ఒకవేళ ఒకసారి రాకపోయినా రెండోసారి వచ్చి నీతో కలిసి ప్రార్థన చేస్తాడు. కాబట్టి అపాయం లోపల ఉంది, అపాయం బయట ఉంది. జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన కుటుంబాలను మనం కాపాడుకోవాలి. యోబు తన కుటుంబాన్ని ఏం చేశాడంట? ప్రతిరోజు కాపాడుకోవడం ప్రార్థన. మన కుటుంబాన్ని కూడా మనం ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. మన సంఘాన్ని కాపాడుకోవాలి. సంఘాన్ని మనం ఏం చేయాలి? నాయకులు కలిగిన మేము, పెద్దలు కలిగిన మేము, పరిచర్యను మేమేం చేయాలి? కాపాడుకోవాలి. ఏ గురి అట్టుంది, ఏ గురి ఏ పరిస్థితిలో ఉందో విచారించి ఆరాధించి వాటి కొరకైన అన్వేషణ చేయాలి. ఏదో వచ్చినామా, ఆదివారం బేగం తీసినామా, బేగం వేసినామా, మళ్ళీ బేగాలు వేసుకుపోయినామా, కాను కొట్టుకుని వెళ్ళిపోయినామని కాదు. అలాగా సేవంటే దేవుడు సంఘ బాధ్యత ఇచ్చాడు. సంఘాన్ని కాయాలి,
ఎందుకో తెలుసా? సైతాను సంఘాల మధ్యకు వస్తున్నాడు. ఆ బాధ్యత మన మీద దేవుడు ఉంచాడు. విశ్వాసులు వ్యక్తిగతంగా కాపాడుకోవాలి, కుటుంబంగా తమ కుటుంబాలను ప్రార్థనలో కాపాడుకోవాలి. అంత మాత్రం కాదు, సంఘముగా సేవకుల వారిని కాపాడాలి. అది దేవుని వాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 20:28 ఏం రాయబడింది అక్కడ వాక్యంలో? అది సంఘమును కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చి మీరు ఎట్లున్నామన్నాడు? అది జాగ్రత్తగా ఉండాలి. మందను గూర్చి జాగ్రత్తగా ఉండాలి. అందుకే యజమానుడు ఆ యొక్క కాపరి అరుస్తాడు. ఆ కాపరి నిన్ను మరి హెచ్చరిస్తాడు, నీతో మాట్లాడతాడు. నువ్వు సరిగ్గా లేదమ్మా బాబు, నువ్వు సరిగ్గా లేదు బాబు, అయ్యా యమనస్తుడు సరిగ్గా లేదు అని చెప్తే నువ్వేమంటావా? ఆ సేవకుడు ఆదివారం వస్తే ఇదే చెప్తాడబ్బా, ప్రతిరోజు వాక్యం ఇదే చెప్తాడబ్బా. ఆయన ఆ చర్చి కాకపోతే పక్కన చర్చి ఉన్నాడు, వెళ్ళిపోతాం కదా, ఆడ ఆశీర్వాదం చెప్తున్నాడు, ఆడ దీవెని చెప్తున్నాడమ్మా. అర్థమైందా? కాపరి ఉరి మీద కూడా చెప్పంటే సంఘ బాధ్యత కాపరికి ఇచ్చాడు కాబట్టి ఆ గొర్రె విషయంలో బాధ్యతగా చెప్తున్నాడు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పంటే యెహెజ్కేలు గ్రంథం చూడండి, 3వ అధ్యాయం 17వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3:17-18 చదువు నాయనా. యెహెజ్కేలు గ్రంథం చూడు ఒకసారి, 3వ అధ్యాయం. నరపుత్రుడా, 17వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు నిన్ను ఏం చేశాడంట? కావలిగా ఉంచాను. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను కావలిగా ఉంచి ఉన్నాను, నా నోటి మాటను ఆలకించి అది నేను చెప్పినట్టు వాళ్ళు హెచ్చరిక చేయి. అమ్మా, సేవకుడు వాక్యము చెప్పాలన్నా ప్రార్థన చేసుకుని ప్రభువా ఈ రాత్రి ఏం చెప్పమంటే చెప్తే దేవుడు సేవకుడు ద్వారా పలికించే మాట. అది దేవుని వాక్యాన్ని గౌరవించాలి, అంతేనా కాదా? వాక్యం నా కొరకే కాదు, నా కొరకే అనుకున్నామంటే దేవుడు ఒక్కొక్కసారి వాక్యం నేను ఆదరిస్తుంది, నేను పోషిస్తుంది, నేను హెచ్చరిస్తుంది, నీకు సంతోషం ఇస్తుంది. అందువల్ల ఏం చేయమంటే హెచ్చరిక చెయ్యి. ఎందుకు హెచ్చరిక చేయాలి? 18వ వచనం. నీవు మరణమవుతువని నేను దుర్మార్గును కూర్చి ఆజ్ఞ ఇవ్వగా నీవు అది హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గం విడిచి పెట్టవలని వారిని హెచ్చరికయు ఉండినడలా ఆ దుర్మార్గు తాను చేసిన దోషమును బట్టి మరణము కానీ అతన్ని రక్తమును నిన్ను ఉత్తరవాదిగా ఎంచును. అమ్మా, ఉత్తరవాది ఎవరిని ఎంచుతుందా? మిమ్మల్ని కాదు, మమ్మల్ని ఎంచుతుంది. అందుకే చెప్తున్నాం, ఒక కాపరిగా ఒక బోధకుడుగా అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు బాబు అని చెప్పకపోతే, దండించకపోతే, మందలించకపోతే, ఏమమ్మా నువ్వు రాలేదు, ఏమక్క నువ్వు రాలేదని మేము మిమ్మల్ని అడగకపోతే, మీరు లోకంలో జీవిస్తూ పాపంలో అనుభవిస్తూ ఉంటే, లోకమంతా ఆడవరం జీవిస్తూ ఉంటే, తద్వారా ఎవరిని అడతాడు? లెక్క మమ్మల్ని అడతాడు ముందు, మళ్ళీ మిమ్మల్ని అడతాడు. ఏం చేస్తున్నావు నువ్వు? సంఘం పెట్టుకున్నావు, సేవ చేస్తున్నావు, ఏమైనా చెప్పావా? ఎంతోపైన ప్రేమనే, ఎంతోపైన ఆశీర్వాదమేనా? వాడు ఎంత పాపాలు చేస్తాడు నీకు తెలీదా? ఏం చెప్పేది ప్రభువా, నేనేమనంటే అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు ప్రభువా అని ఆయన దగ్గర చెప్పగలను? చెప్పలే. నేను గద్దించాలి. వాక్యం ఏం చెప్పింది అక్కడ? సైతాను మన మధ్యలోకి వస్తున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఎందుకు అంతగా కాపరి ఆ సంఘానికి ఆ బాధ్యత ఇచ్చాడంటే ఎందుకో తెలుసా? వారు క్షేమం కలిగిన వారుగా లోకములో చనిపోకుండా ప్రభు సన్నిధికి రాకుండా పోతారని హెచ్చరించమని చెప్పారు. అందువల్ల జాగ్రత్త కలిగి మనం కాపాడాలి. రెండవది ఏంటంటే వారిలో ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తే ఆ యొక్క పొలములో గుర్తించవలసిన వారు గుర్తించలేకపోయారు. ఎదిగిన తర్వాత గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళు చల్లింది కూడా తెలియదు, ఎంత మత్తులో ఉన్నారో. లోకం వాళ్ళు ఏం చేసిందా? ఆకర్షించి మత్తులో పెట్టింది. ఆ మత్తులో, ఆ మాయలో, ఆ ప్రపంచంలో మునిగి తేలుతూ తప్పిపోయిపోయారు. చూడండి, కొంతమంది బీచ్లకు వెళ్ళనుకో, దిగుతూ ఉంటే సాయంకాలం కాడిపెడుతుంది. తర్వాత మాత్రం తెలుస్తుంది నువ్వు ఒళ్ళో బ్లడ్ ఉంటుంది కథ. అర్థమైందా? ఆ బాధ వేదన ఉంటుంది. నిజమే, ఈరోజు మన జీవితంలో గుర్తుపట్టనివి కూడా చేస్తున్నాడు. గుర్తుపట్టనివి కూడా చేస్తానంటే నువ్వు సరైనటువంటి జీవితంలో లేదన్న సంగతిని అర్థం చేసుకోవాలి. మూడవది ఏంటంటే అక్కడ చూస్తే ఈ దాసుల యజమాని మీద చెప్తున్నారు, నువ్వు మంచిది చేస్తున్నావు కదా అంటే మరి మీరేం చేస్తున్నారు? ఆలోచించండి.
ఆ సంగతిని వివరించాడు. ఆ తర్వాత ఇంక యజమాడు కోపం వచ్చి చెబుతున్నప్పుడు, అయ్యా నువ్వు వేసావో అది ఎదిగిపోయింది, సరే దాన్ని ఏం పీకేమంటావని అడిగారు. వద్దు ఏం వాళ్ళది ఏం పోయిందా చెబుద్దా, దాసు పని వాళ్ళది ఏమైపోయింది, వాడి పోతే పని. ఏమండి ఈరోజు ఎట్లుందంటే అక్కడ మన సంఘాలు చేరి వాళ్ళు మాట్లాడుకొని సంఘాలు విడిపోతున్నారు. ఎవరికి ఇప్పుడు బాధ? సంఘ కాపరికి మోసపడి తెలుస్తుంది. ఆ వచ్చే 4, ఆ వచ్చే 3, ఆ వచ్చే 2, ఆ వచ్చే 10, ఆ వచ్చే 20 అన్ని గుంపులు వెళ్ళిపోతే ఇంకా సంఘం ఏమి నడిపించాలి? సేవకుడు 20 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా, 10 ఏళ్ళుగా, 5 ఏళ్ళుగా, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వాళ్ళ కొరకు ప్రార్థన చేసి మేము మా వల్ల కాదని వెళ్ళిపోతామంటే ఎవరికి సమాధానం చెప్పాలి సేవకుడు? ఎవరికి చెప్పాలి సేవకుడు? ఇటు అట్ట చెప్పలేడు, ఇటు విజి ప్రభువా నువ్వు తప్ప ఇంక మేము ఏం చేయలేము నాయనా, నువ్వే మాట్లాడు ప్రభు అంటున్నాను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ వాక్యంలో రాబడిన మాట, పెరికేస్తామంటావా, వదిలేమంటావా, దాన్ని లేపేమంటావా అని అడుగుతున్నారు. వద్దొద్దు, ఎదగని 2 ఎదిగిన తర్వాత ఒక సమయం వస్తుంది, అది యుగ సమాప్తి, ఒక సమయం వస్తుంది అన్నాడు. మీరు కాబట్టి ఆ వచ్చిన మనం చూస్తాం. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ఏం చేయాలంట? అంతవరకు నువ్వు వెయిట్ చేయి. కోతకాలం రాబోతుంది, 30 వచనం. కోతకాలం వరకు రెండింటిని ఎదగనీయండి. అంటే ఈ 2 మిక్స్ అయిపోయినాయి. ఏరుండా గోధుమలు, గురుగు 2 ఏమవుతున్నాయి? ఈ చెట్లు బాగా మిక్స్ అయిపోతున్నాయి. మనం కూడా ఏమవుతున్నాం చేస్తాం? లోకంలో, సంఘంలో ఏమవుతున్నాం? ఏడేమో దేవుని మందిరంలో విశ్వాసగా, అక్కడేమో లోకానుసారంగా, మనం కూడా ఏమవుతాం మిక్స్ అయిపోతున్నాం. అందుకే ఈ ఉపమానం చెప్పారు. మీరు ఎలాంటి వారు తెలిసినా మీరు ప్రత్యేకమైన వారు. దేవుని పిల్లలు ఎవడి లోకం చేసే పని చేయాల్సిన అవసరంలా యేసు ప్రభు ప్రార్థన చేసే చాలు, ఇంకేం చేయకూడదు. దయ్యాలు పోవడానికి ఏం చేయమన్నాడు యేసు ప్రభు వారు? మీరు ఉపవాసం ఉండి ఆ దయ్యాలు పోవాలంటే, ఆ దురాత్మలు ఏర్పడి సైతాన్ని పొడవాలంటే మీరు ఎక్కడ పోవాల్సిన పల్లె, అసలు అనుమానించాల్సిన అవసరమే లేదు. అదేమైపోయింది, ఇదేమైపోయింది, ఆడేం చేస్తే పోతే వాళ్ళు ఎవరు మాట వద్దు నీకు. నీ దేవుని మాట కంటే లోక మాట గొప్పది కాదు నీకు. కరెక్ట్గా నువ్వు మోకరించు ప్రభువా, ఈ పరిస్థితుల్లో నేను అనుభవిస్తున్నాను ప్రభువా అని నువ్వేం చేయాలి? ప్రార్థించు, ఖచ్చితంగా ప్రార్థించు. ఆలస్యమైన అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. ఏదైనా మనం మేలు కొరకే శ్రమల గుండె కొలిమిలో వెళుతున్నామంటే దేవుళ్ళు పరీక్షించబడుతున్నామని ఆలోచన. ఆ 2 ఎదగని అన్నారు, అది కలిసిపోతుంది. గోధుమలు, గురుగుల మధ్య వారు గుర్తులేని జీవితం అయిపోయారు. ఇప్పుడు చివరికి అది ఏమని తెలిసిన, కోతకాలం అనే సమయానికి వచ్చింది. ఇప్పుడు వేరు చేయబడి పరిస్థితి వచ్చింది. గింజ వేశారు ఇందులోనే, ఈ అధ్యాయంలోనే. చెట్టు ఎదిగింది, ఇప్పుడు పంటకు వచ్చింది. ఇప్పుడు ఆ గింజలను ఏం చేస్తున్నా? కొయ్యాలి. కోసే పరిస్థితి అంటే దాన్ని కొయ్యంటే ముందు ఏం చేయాలి? గోధుమలు తనిగా, గురుగుల చెట్టు తనిగా వేరు చేయాలి. అమ్మా, పరలోక రాజ్యంలో ప్రభు రాకడొస్తే నువ్వు వేరు చేయబడతావు, జాగ్రత్త. యేసుక్రీస్తు నమ్ము కూడా పాపంలో ఇంకా జీవిస్తావా? అగ్నిగుండమే నీకు. నిత్య పాశము, కటిక చీకటి, యుగాలు నువ్వు కాలిపోవలసిందే. దేవుడు రాకడలో నువ్వు వేరు చేయబడక మునిపే, అగ్నికి ఆహుతి కాక మునిపే గోధుమలేమో కొట్లుకి వెళ్ళిపోయినాయి. ఏమండి, గురుగులు మాత్రం అది అగ్నిలో కాల్చబడుతుంది. విశ్వాసులారా, లోకస్తులుగా సంఘానికి వచ్చిన వారా, నేను 2 ఏళ్ళు నమ్ముకున్న, 10 ఏళ్ళు నమ్ముకున్న, 30 ఏళ్ళు, నీ సీనియారిటీ కదా కావాల్సింది. సంఘంలో నీ సిన్సియారిటీ కావాలి. ఏం కావాలి? నీ సీనియారిటీతో పని లేదు. ఇక్కడ సిన్సియారిటీ ముఖ్యం ప్రభువులో. మేము సీనియర్స్ అనుకుంటున్నారు, నాటే సీనియర్స్. నీకు కావాల్సిన సిన్సియారిటీ కావాలి. ప్రభువులో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో అలా ఉన్నప్పుడు నీవు ద్వారా ఏమవ్వాలని, ఆ యజమానికి ఏమో రావాలి తెలిసిన. చూసావా, గోధుమలు ఎదిగాయి, కానీ గోధుమలు వాటితో ఎదిగినప్పుడు కూడా దాని స్వభావాన్ని మానలేదు. తాను ఎదిగింది, తాను యజమానికి పంట ఇచ్చింది. ఈరోజు నువ్వు సంఘంలో, లోకంలో బ్రతుకుతున్నావు, ఉద్యోగాలు చేస్తున్నావు, వ్యాపారాలు చేస్తున్నావు, పనికి వెళ్తున్నావు, వెళ్ళు కాదలేదు. కానీ లోకం యొక్క పోకడ నీ కుటుంబాలు నీలోనికి రాకూడదు. ఎదిగి వృద్ధి చెంది కొట్లు అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి, పరలోక మహిమను పొందాలి. గోధుమలు, గురుగులో మనం చూసినప్పుడు వారు వేరు చేయబడింది. ఆ తర్వాత ఒకటేమో కొట్లుకి వెళ్ళిపోయింది, ఒకటేమో అగ్నికి వెళ్ళిపోయింది. అది కాల్చివేయబడింది. ఆ కాల్చిబడే వారు ఎవరంటే 41 వచనం, మనుష్య కుమారుడు తన దూతలతో వారు ఆయన రాజ్యంలోనికి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరును సమకూర్చి
అగ్నిలో పడవేదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండును. అప్పుడు నీతిమంతులు తన తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. బా, ఏమవుతారట? తేజరిల్లే జీవితం రావాలంటే నువ్వు లోకంలో కల్మషంగా బ్రతకూడదు. యేసుక్రీస్తునే దేవుడుగా, రక్షకుడుగా, అభిషిక్తుడుగా, సావాసములో, సన్నిధిలో, దేవునిలో నమ్మకంగా ఎదగాలి. ప్రభుతో అంటుకట్టబడాలి. మెయిన్గా సైతాను నీలోకి రాకుండా నీ హృదయాన్ని ఏం చేయాలి? ముందు హృదయం అన్నిటికంటే ఘోరమైనది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం రాబడుతుంది. అక్కడ రాయబడిన మాట తెలుసండి, 17:9లో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహించగలడు. ఘోరమైన వ్యాధులతో కలిగిన మన జీవితాల్లో ఈ ఘోరమైన వ్యాధి 13 రకాల పాపాలు కలిగిన నా జీవితం. మార్క్స్ వార్తలో రాయబడుతుంది 7వ అధ్యాయం 20వ వచనం ప్రకారం 13 రకాల పాపాలతో మన అంతరంగంలో ఉన్నాయి. వాటి నుంచి విడిపించబడ్డాం. మరలా పాపానికే వెళ్ళకుండా దేవుని రాజ్యమైనటువంటి పరలోక రాజ్యానికి హక్కుదారులు అంటే భక్తి కలిగి, విశ్వాసం కలిగి, సహవాసం కలిగి, సన్నిధి కలిగి మనం బ్రతకాలి. అట్టి విధంగా దేవుడు మన జీవితాలకు ఆయన అనుగ్రహించునుగాక. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.